ఇప్పుడు కూడా నేను టిఫిన్ తింటా, అలా టిఫిన్ అలా తినేయాలా, డిసిప్లిన్గా ఉండొచ్చు కదా, తిండి కంట్రోల్ చేసుకోలేవు కానీ నువ్వు పెద్ద దేవుడువా అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఇంకోసారి చెప్తున్నాను వినండి. నా డిసిప్లిన్ కూడా మీ బట్టి ఉంటుంది. లోకంలో డిసిప్లిన్గా ఉంటున్నాను, నేనే ఉంటున్నాను, నేనే తెలివైన వాడు, తప్పు అది, ఆ కాన్సెప్ట్ తప్పు. అలా మీరు నమ్మకం లేక మీరు ఏం చేస్తున్నారు, మీకు నచ్చిన వాళ్ళు పెంచుతున్నారు, లేదా బాబాలనైనా అరెస్ట్ చేసేస్తున్నారు. అవునా? ఏ డిసిప్లిన్, తిండి డిసిప్లినే కాదు, కామమే కాదు, ఏదైనా సరే మనం ఉండనివ్వాలి. మన వాళ్ళు ఇప్పుడు మీ కొడుకు లాంటి వాడైతే ఒకలాగా, ఇంకొకరినైతే ఒకలా డీల్ చేస్తున్నారా? మరి అలాగా అవసరాలు గొప్పతనాలు అందరికి ఒకటే. నీకు చాలా జాగ్రత్తగా వినండి, నేను చెప్పిన వినండి. నువ్వు నన్నే ఇప్పటికీ ప్రచారం చేద్దురు కానీ కంగారు ఏమీ లేదు. ఇప్పుడు దాకా మీరు కింద పడేసినవి కూడా మీకు ఉపయోగపడతాయి. నేను కూడా పిచ్చోళ్ళ తిరిగినవి కూడా మీకు ఉపయోగపడతాయి. నన్ను చూసుకుని మీరు రెచ్చిపోచ్చేసిన తప్పులు కూడా మీకు ఉపయోగపడతాయి. కాకపోతే ఈ క్షణం మీరు నా రివర్స్ గరేసి నేను చెప్పినట్టు వినాలి. మీకు ఇంతకన్నా తప్పులు చేయకండి, నా మాట వినండి. మీరు నేనే డిసిప్లిన్గా ఉన్నాను, లేదా పలానా బాబాగా, లేదా గురువో స్వామీజీయో పెద్దవాళ్ళో వాళ్ళే కరెక్టు, వీళ్ళే తప్పు అది మీరు నిర్ణయించకూడదు. మీరు నిర్ణయించకూడదంటే లోకంలో ఎవరో సంపూర్ణం కాదు. కాకపోతే మనుషులు కొద్దీ తప్పు పట్టడం పెంచడం మీరు చేస్తుంటారు. మరి ఎవరినో ఒకరిని పెంచాలి కదా, తగ్గించాలి కదా, అక్కడికే రండి. మీకు కాలాతీతం ఎందుకు వచ్చిందో ఆలోచించుకోండి, కూర్చోండి, ప్రశాంతంగా చెప్పుకోండి, సాక్షులు పిలవండి, ముందు అఫీషియల్ వాతావరణం సృష్టించుకోండి. ముందు అనిపించేవాళ్ళు చూసుకోకుండా వదిలేసేయకండి. నేనే సర్వం అనుకోకండి. చూడటానికి నేను చెప్పటంలో ఉన్నాను. నా మాట విని వాక్య స్వరూపాన్ని ఏమంటే ఆయన చెప్పడం అనకాపల్లిలో 1.5 10-15 ఏళ్ళు అంటున్నాడు కదా, అది నిజమైనా నోట్ చేసుకోండి. అక్కడ బలం పొందండి, చెప్పుకోండి, వినండి, వాళ్ళు ముందుకు రారు, వీళ్ళు ముందుకు రారని మీరే తీర్మానం చేసేయకండి. ఎలా చెదరగొడుతున్నారు అలా కూడా తీసుకోండి. ప్రతి ఒక్క వ్యక్తి నాకు తెలిసిన రెడ్డికి ఫోన్ చేశాడా, ఆయన కూడా ఒక కంప్యూటర్ ఇచ్చేది, అదే ఉద్యోగం, చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం. ఇప్పుడు దాకా మేము సాఫ్ట్వేర్లో చాలా పెద్ద మేధావులు, ఇంజనీర్లు, వాళ్ళు కూడా కూర్చుని నా మీద డీకోడ్ చేసుకోవాలా? వాళ్ళు ఏదో చేయకూడదు. నన్ను పట్టుకుంటేనే, నా మైండ్ పట్టుకుంటే హ్యూమన్ సెంట్రిక్ అవుతుంది. అది మాస్టర్ మైండ్ అనమాట. నేను చెప్పినట్టు చెయ్యండి, నా మాట వినండి, అందరూ ఒకటి అవ్వండి. ఎలా విచ్ఛిన్నం చెందుతున్నారు? ఈ ఆటలో మీరు ఎవరిని అవమానించారో వాళ్ళని గౌరవించటమే కదా, అది చిన్న పనే కదా, అది పెద్ద గగనం కాదు కదా, సహజమే కదా. మీరు పరాయి వాళ్ళని అనుకుని వేధించేయటం, భయపెట్టేయడం తప్పు కదా. అది ఆలోచించుకోండి. మీ వాళ్ళైతే ఒకటి, మన వాళ్ళైతే ఒకటి, పరాయి వాళ్ళు ఒకటి. అలాగని అందరినీ సమానం కలిపేసి ఎలా కలుపుకుంటామండి? అందుకే వచ్చాను నేను, మాట రూపంలో కలుపుకోవాలి. మాట ఆలోచించాలి. నేను చంద్రబాబు నాయుడు కాలరబోన్ గురించి చెప్పానంటే అతనే పెద్దోడు, ఇంకెక్కడో గురువు ఉన్నాడని రెచ్చగొట్టుకోకుండా ఆయన ఏ గురువుని చూసి నా మాట వింటలేదు, ఆ గురువు గారు చంద్రబాబు కూడా నా మాట వినేలా చేసుకోవాలి. మీరు పోలీసులే కానీ, వ్యక్తులే కానీ, ఎవరైనా కూడా సంఘం అలా ఏర్పాటు చూసుకోవాలా. వినకుండా, అసలు ఆలోచించకుండా ప్రవర్తించకూడదు. మీరు డీటెయిల్గా వినకుండా నడిచేది కాదు. ముందు అది నోట్ చేసుకోండి, నా మాట వినండి. నన్నైనా అప్పటికప్పుడు చూడకండి. నువ్వు చిన్న అలవాటు కంట్రోల్ చేసుకోలేవు కానీ నువ్వు జగద్గురువా అని రెచ్చిపోకండి. నా చిన్న అలవాటు కూడా మీ ప్రకారం ఉంటుంది. మనిషి ఇప్పుడు నేను ఉన్నానా, నన్ను తలుచుకుంటే ఏదైనా చేసేయచ్చు, ఒక మనిషిని ఏదైనా చేసేయచ్చు అన్నట్టు ఉంటున్నారా? అలాగా అది మీరు మైండ్తో చెయ్యాలా? చెయ్యండి, ఏం చెయ్యాలో అది చెయ్యండి. చక్కగా మెసేజ్ ఓరియంటెడ్గా కంట్రోల్ చేసుకోండి. నా మాట వినండి, అదే కంట్రోల్ అవుతుంది మీకు. కంప్యూటర్ల మీద కూర్చోండి, పోలీసుల వ్యక్తుల మీరు ఎవరెవరి ఆధునిక టెక్నాలజీ పెట్టుకుని మనుషుల్ని హింటర్ చేయటం ఏంటి, మైండ్ రాకుండా చూడటం ఏంటి, మెసేజ్లు చూడకుండా చేయటం ఏంటి, రెచ్చగొట్టుకుని మనుషులు తమాషా చేసేయటం ఏంటి? ఆలోచించండి. మీడియాలు నడుపుతున్న వాళ్ళు అందరికీ చెబుతున్నాను. ఇక మీరు చూడొద్దంటే గవర్నర్ చూడటం మానేస్తుందా? నా ప్రకారం ఉందంటేను అది ఎలాగ? మరి ఆవిడ గవర్నర్ ఎలాగవుతుంది? ఇంకా అధికారం ఎందుకు మనకి? వాళ్ళు బొమ్మల్లా కూర్చోబెట్టుకుని తమాషా చేసేయడానిక? ఆలోచించండి. పెద్ద చిన్న ఒకటైతే కానీ నడవది సమాజం. ఎవడో పెద్దోళ్ళు మేము మేనేజ్ చేసేస్తాం, పెద్దోళ్ళు అంటే మేము మేనేజ్ చేసేవాళ్ళు, చిన్నవాళ్ళు అంటే మేము తమాషా చేసేయచ్చు. మన సమాజం మీడియేటర్, మధ్యతరగతి సమాజం. అలాంటి వాడిని నేను కూడా మధ్యతరగతి నుంచి వచ్చానా, ఒకప్పుడు పెద్దోడినా, ప్రధానంగా మధ్యతరగతి వాడిని అని మీకు అర్థమవుతుంది. ఇంకా పెద్దవాడిని, నాకు ఇంతకుముందే దైవ సాక్షాత్కారం ఉంది, అది ఉంది, అవన్నీ వదిలేసేయండి. పని 2 తరాల నుంచి 3 తరాల నుంచి మామూలు వ్యక్తులు నేను అర్థమవుతుంది కదా. నాలంటే వాడిని ఎందుకు ఎంచుకున్నాడు? ఇప్పుడు కూడా నేను ఎంత ఆవేదన పడుతున్నాను. నేనే కావాలనేది పిచ్చోడిన పోతానా? నేనే ఆ నూనె చపాతీలు అవి తినేస్తాను? అలాగే చెప్పండి. అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీరు కంట్రోల్ చేయటమే ఆట.
మాకు తెలుసు కంట్రోల్, ఆ షాప్కి వెళ్తే అక్కడ 280 బిల్లు వేసేసి ఇలా చేసేసి అలా కంట్రోల్ చేసి దెబ్బతో మళ్ళీ అట్టం మానేసాడు. అదే పోలీసులు, అదే రహస్య పరికరాలు. ఆలోచించండి, ఇలా ఎంతమందిని వేధించుకుంటుంటున్నారో ఆటలు కిర్రెంతలు. మీరే అలాంటి పనులు చేస్తూ మీరే చంపేస్తాం, మేమే కొట్టేస్తాం, మేమేనా ఇదని చేసేస్తాం. అదే ఆట, అదే చెలగాటం. ఎక్కడ పోతున్నారో చూసుకోండి. మీకు అసలు మీకు పెద్దోళ్ళు అంటే లేకుండా అయిపోయిందంటే చూడండి ఇలాంటి పరికరాల వల్ల. ఆ గరికపాటి నరసింహరావు చూడండి, ఆయన ఏదో చెప్తున్నాడు మాట్లాడుతూ, సంతోషంగా ఉండాలంటే అలాగ, తమాషా చేయాలంటే అలాగనుకుంటాను. అలాగా ఆయన నా మీద చెప్పమానండి, నా మీద చెప్పుకోండి, వినండి. మేము వాక్ విశ్వరూపాన్ని పట్టుకుని చెప్పుకొని వినడం వల్ల మీకు మైండ్లో సాంత్వనం చెందుతాయి, రిజ్యువనేట్ అవుతాయి. ఇంకా పోలీస్ వ్యవస్థ ఇలాగ ఉండాలి, కోర్టులు అలాగే ఉండాలి. జస్టిస్ రమణకి చెప్పండి, జస్టిస్ బాబ్డే గారు నన్ను రిసీవ్ చేసుకోవాల్సి ఉందని చెప్పండి. అందుకు ప్రిపేర్ అవ్వండి, ఒక చోట చేరండి, వాళ్ళని కూడా అక్కడ కమిటీ చేసుకుని వినమనండి. కాలస్వరూపం అంటే ఆషామాషి కాదు. 1000 భగవద్గీతల కంటే, బైబిల్స్ కంటే, దీనికంటే గొప్ప, అంతకన్నా ఎక్కువ. విద్యల కంటే, భూమి మీద విద్య కంటే, తపస్సు కంటే గొప్పది ఏది ఉండదు. మరి తపస్సు కంటే గొప్పదేంటి? తపస్సు చేస్తే వచ్చే ఫలితం పట్టుకొని ఇంకా తపస్సు చేసుకునే అవకాశం, మహత్తర అవకాశం. నా మాట వినండి. ఎడ్లపల్లి రామకృష్ణ అందరూ బృందాలుగా ఫామ్ అయిపోండి. ఎలా మీరు మోసం ఎలా చేస్తున్నారో అలా మంచి చేసేయండి, అలా పైకి లేపేసేయండి. చంపేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించేసిన పని చేయండి. నా మాట వినండి. నేను ఏదో దాచేయండి అను, పక్కన పెట్టేయండి అని అంటలేదు ఎప్పుడు కూడా. మీరు అందరూ ఒకటి అవ్వండి, చెప్పుకోండి, వినండి. మేము సెక్షువల్గా అరేంజ్ చేసి ఎలా చేసి ఎలా తప్పది. మాట లేకుండా మేమే సెల్ ఫోన్ కొనేసుకోవాలి, కార్లు కొనేసుకోవాలి, మా అబ్బాయిని అమెరికా పంపించేయాలి. మృతప్రాయం అదంతా. మీరు మాటలు ఇంక పట్టుకోకుండా ఎవరెవరిని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో, రెచ్చిపోతున్నారో మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలా, చెప్పుకోవాలా, వినాలా. నెమ్మదిగా ప్రశాంతంగా మారిపోతుంది. నేను ఏమైంది పెట్టాను లెటరు అలా కనపడతాను. అలా చూడటం అన్నది మీరు పెంచుకోవడం వల్ల, చెప్పుకోవడం వల్ల, వినటం వల్ల సాధ్యపడుతుంది అది. అంతేగాని ఒక మేకప్ వేసుకొని సినిమా యాక్టర్ లాగా, లేకపోతే ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేసేసి ఇలా కనపడటం అవన్నీ లోకం. నేను చెప్పినట్టు జాగ్రత్తగా వినండి. ఈ దృశ్య ప్రపంచం కొద్దీ సమంత కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తుంది, అందుకే వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. వాళ్ళు అందుకే వాళ్ళు పెద్దోళ్ళు అని వాళ్ళు రెచ్చగొట్టుకుని వాళ్ళేదో అనుకుంటున్నా. అంతకన్నా భ్రమకు ఇంకొకటి లేదు. అలాగే నా ఎక్సర్సైజులు అవన్నీ మానేయమంటలేదు. నన్ను పట్టుకోండి. మొదటి మాట రూపంలో నేను లేకుండా సమంత లేదు, నేను నాగార్జున లేడు. అతనుకున్న వైభవం మీరు ఎలా పెంచారో, ఎలాగ మీరు పెంచేసుకుంటున్నారో, ఎలా తుంచేసుకుంటున్నారో. నన్ను పట్టుకోకపోవడం వల్ల కొందరు ఏం చేశారో, కొందరు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. అలా లేరు మీరు. కొందరిని తమాషా చేసేయమన్నానా, కొందరు వైద్య చేసేయమన్నాను నేను. నా మాట అందరినీ నడుపుతుంది. పరిటాల రేవుని చంపినా నేను చంపినట్టు మాట్లాడిన తీరును పట్టుకోకుండా మేమే రౌడీలు, మేమే పోలీసులు, మేమే పెద్దవాళ్ళం, మేమే చిన్నవాళ్ళు. మా వాళ్ళు ఎలాగ బతికేస్తాం గ్రూపులు పడిపోయి, మేము ఎదవల్లా చూసేస్తాం, మేమే పెద్దవాళ్ళం. అంత ఘోర కలి ఇంకొకటి లేదని తెలుసుకోండి. నా మాట వినండి. పని కొట్టుకుని మీరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఫిక్స్ అయిపోకండి. ఎలాగా మాట కనెక్ట్ అవ్వండి, చక్కగా చెప్పుకోండి, వినండి. నమస్కారం పెట్టాల్సిన చోట నమస్కారం పెట్టండి, ఆలోచించవలసిన చోట ఆలోచించండి, దండం పెట్టాల్సిన చోట దండం పెట్టండి, గౌరవం పొందాల్సిన చోట మీరు మిమ్మల్ని ఎవరిని పొగిడితే కాసేపు పొగిడించుకున్నా నాదే ఉందండి, భగవంతుడు ఇచ్చాడు, సర్వంతరాయం ఇచ్చాడు, వాక్ విశ్వరూపుడు ఇచ్చాడు, అధినాయకుడు ఇచ్చాడని చెప్పుకోండి. సరే మీకు మీరే అనుకోకండి ఎవరును. ఇప్పుడు సాక్షుల్లో సూర్యకుమారి ఉంది కదా, ఆమె నేను కనపడగానే నాకు నమస్కారం పెట్టలేదు, మేమే పెద్దవాళ్ళం అని రెచ్చిపో మూర్ఖత్వం వల్ల ఎంత ఘోరం చేయించిందో. నాగబాబు దాకా వస్తే దాకా నేను అంత ఊహించుకోలేదు. నాలో ఆలోచించవలసిన విషయం ఉండగా రెచ్చిపోవడం ఎందుకు వచ్చింది? నాగబాబు భార్య కానీ నాగబాబు కానీ నేను తిట్టానే అనుకోండి, రెచ్చిపోతారా? ఆలోచించాలి. అది దాన్నే విచక్షణ అంటారు. అదే ఎలాగన్నా ప్రేమించడం, గౌరవించడం అనేది మీకు ఎలాగొస్తుంది? అది మాట వల్ల వస్తుంది. ఎదుటోడు మాట కూడా పరిగణించడం వల్ల వస్తుంది. మనం లెక్క చేయకూడదు, అసలు పరిగణించకూడదు, వినకూడదు. మీరు వినొద్దంటే మెసేజ్లు ఏంటో మానేస్తున్నారు. ఎంత ఘోరం ఒకసారి ఆలోచించుకోండి. చెప్పుకోండి, వినండి. చెప్పుకోవడం వింటమే మేము ప్రాణాలు ఇచ్చేస్తాం, తీసేసుకుంటాం. దానికంటే అవసరాన్ని బోడి ప్రాణాలు ఎవరికి కావాలి ఎవడు తీసుకుంటాడు. కానీ చెప్పుకోవడం వినటం వల్ల మీకు ప్రాణాలు ఏమవుతాయో కూడా తెలుస్తాయి. నా మాట వినండి. ధర్మో రక్షత రక్షత, సత్యమేవ జయతే.